రాజకీయంగా మనం ఎన్నో మీటింగ్లు పెట్టుకోవచ్చు, కానీ ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఈ సర్వ్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. మన తరంలో మనకే వచ్చింది. గతంలో మనకు ఈ ప్రోగ్రామ్ గురించి కూడా అవగాహన ఎవరికి ఉండకపోవచ్చు. అయితే ఈసారి ఇది వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరి ఓటును మనం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరి ఓటు వాళ్ళు చెక్ చేసుకోవాలా. మన బిఎల్ఏ కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో బిఎల్ఓతో పాటు తిరిగి అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయో లేదో కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ కార్యక్రమంలో ఏమవుతుందంటే మనకు తెలుసు, ఇప్పుడు తమిళనాడులో 50 లక్షలు తీసేసినారు, వెస్ట్ బెంగాల్లో 90 లక్షలు తీసేసినారు ఓట్లు, ఇంకో చోట 30 లక్షలు తీసినారు. ఇట్లా ఒక వదంతులన్నీ విపరీతంగా వచ్చినాయి. దాంట్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో 78 ఉంటే తీసేయచ్చు, లేకపోతే చనిపోయిన వాళ్ళు ఉంటే తీసేయచ్చు. అయితే ఇక్కడ ఏదైందంటే ఒక టార్గెట్ గా బీజేపీ ఒక టార్గెట్ గా ప్రయత్నం చేస్తానని ఒక అపోహగా ఒక ఉంది. మైనార్టీ ఓట్లు ఎక్కువగా తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక భావన. అందుకే చాలా చోట్ల మేము కళ్ళతో కూడా చూసినాం, మైనార్టీలు అందరినీ కూడా ఒక అప్రమత్తం చేస్తున్నాం. అక్కడ కూడా విపరీతంగా మైనార్టీ ఓట్లు తీసేయకుండా గుంపులుగా తయారై ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న ఇల్లు పెట్టుకొని ఓటర్లను తీసుకెళ్ళి అక్కడికి వచ్చి ఎలిమినేషన్ కూడా చేయించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వీరైతే మీరు కూడా ఒకసారి ఇప్పటికే మీ గ్రామాల్లో ప్రతి ఒక్కరి ఓటు ఎలిమినేషన్ చేయించుకున్నారా? చేసుకుంటే అందరి చేతులు ఎత్తండి. మీరే 8 చేతులు 10 చేతులు ఎత్తుతే కదా ఈ ఓటర్లు మీరు చెక్ చేస్తున్నారు కదా స్వామి, ఏం చెక్ చేస్తున్నారు? చేతుల్లో ఎక్కడ చూస్తాము అంటే మన లీడర్లే చాలా చూస్తాంలే. ఒక ఆయన చెప్తున్నాడు ఆకాశం వచ్చి మీద పడుతున్నాడు. అన్ని చెప్పాలంటే మళ్ళా సాధ్యం కాదు. రేపు పొద్దున్న నుంచి బయలుదేరి మీ అందరూ కూడా ఎవరు గెలిచినారు అనుకున్నాం. మనకు ఆ పరిస్థితుల్లో పోయే పరిస్థితులే మనకి. అయితే ఇక్కడ మన ఓటు ఉండాలి కదా, ఓటు వేయాలంటే బూతులో మీకు కనపడకుండా 10 ఓట్లు తీసినా 2900 ఓట్లు తీసేసినట్టు. అదే ఆ 10ని కూడా మీరు గుర్తుపట్టారు. ఎవరికి తీసినారో తెలియదు. బిఎల్ఏ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫామ్ కూడా వీలైతే ఆ 902 ఓట్లు ఉండే బూత్ అయితే 902 ఫామ్లు ఫిల్అప్ చేసింటే ఈ 902 ఫామ్లు కూడా ఆయన దగ్గర నుండి వాట్సాప్ తీసుకోమనండి. తప్పులే ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోండి. మీరు సబ్మిట్ చేసిన ఫామ్స్ అన్ని సంతకాలు పెట్టించినట్టు వాట్సాప్ తీసుకొని ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. తప్పులేదు దాంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఎక్కడ కూడా పొరపాటు జరిగిందంటే మన ఓటు పోతుంది. మన ఓటు పోయిందంటే ఇక మనకు చాలా కష్టం తీసుకోవాలి. ఉన్న పథకాలు పోతాయి, ఏముండవు. కాబట్టి ఆలోచన చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. దీనికోసమే ఇప్పుడు ప్రతి మండలాల్లో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నారు. బిఎల్ఏలు ఎవరైతే అపాయింట్ చేయబడినారో ఎంతమంది వచ్చినారు లెక్కడపల్లి మనకు బిఎల్ఏలు చేతులంగా ఎక్కడ చూస్తాం. 1 2 3 4 5 6 కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.